ఒకళ్ళు ఒక చెంబు తీసుకొని గోదావరికి వెళితే వారికి చెంబు నీళ్ళే దొరుకుతాయి. ఒకళ్ళు లోటా తీసుకొని వెళ్తే వాళ్ళకి లోటా దొరుకుతాయి. ఒకళ్ళు గంగాళం తీసుకొని వెళ్తే వాళ్ళకి గంగాళం దొరుకుద్ది. ఒకళ్ళు పెద్ద ట్యాంకర్ తీసుకొని వెళ్తే గోదావరికి ట్యాంకర్ నిండా నీళ్లు తీసుకురావచ్చు. ఇది పాత్రత. ఎవరి పాత్రత ఏమిటో ఎవరు నిర్ణయిస్తారు? సాక్షాత్తు ఇంద్రుడు, ఇంద్రుడు తర్వాత బ్రహ్మ, బ్రహ్మ తర్వాత శ్రీమన్నారాయణుడే వారి పాత్రతను నిర్ణయిస్తాడు. ఆ పాత్రత ఎలా వస్తుంది ఒక జీవికి అంటే, వాడి పూర్వజన్మలో చేసిన సాధనకు వాడి పాత్రత వస్తుంది. ఆ పాత్రత అనుసారం వాడు ఈ జన్మలో అంటే మళ్ళీ మనుష్య జన్మ ఎత్తినప్పుడు వాడి పాత్రతకు వీలైనటువంటి సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. అలాంటి ఒక సాధనను పరిపక్వ దిశకు తీసుకువెళ్ళాలంటే గాయత్రి అనుష్ఠానం అనేది చాలా అవసరం. ఇది ప్రతి వైదిక బ్రాహ్మణుడికి, ప్రతి వైదిక క్షత్రియుడికి, వైదిక వైశ్యుడికి, వైదిక శూద్రుడికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ వర్ణానికి తగ్గ అనుష్ఠానం వాళ్ళు చేస్తారు కాబట్టి. కానీ ఆ గాయత్రి మంత్ర రహస్యం మాత్రం రామాయణం యథాతథిగా వాల్మీకి విరచిత రామాయణం అర్థం చేసుకుంటే మనకు పూర్తి గాయత్రి యొక్క అర్థం, పూర్తి సరస్వతీ కటాక్షం వస్తుందనేది తాత్వికంగా ఆ రోజు వాల్మీకి ఈ శ్లోకములు రచించిన తర్వాత ఆయన చూసి ఇంకెంతగానో ఆనందపడ్డాడు. ఎందుకంటే తన గురువైన నారదుడు, తర్వాత తనని అనుగ్రహించిన బ్రహ్మ ద్వారా ఆయన సమస్త మానవాళికి, అంటే భూమున్నంతకాలం, చెట్లున్నంతకాలం, అరణ్యములున్నంతకాలం, ఆ కొండలున్నంతకాలం ఆయన ఇచ్చే ఈ రామాయణ రహస్యం అనేది ఆధ్యాత్మిక తాత్విక దృష్టికోణంతో ఒక మనిషి చూస్తే అన్ని వేద మంత్రముల యొక్క అర్థము, అన్ని ఉపనిషత్తుల యొక్క అర్థము, గాయత్రి యొక్క మర్మము కూడా ఒక మనిషి అర్థం చేసుకోగలడు. దీనినే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. వేదముల నుంచి అర్థం చేసుకోవలసినది నన్నే, ఆ వేదాంత సూత్రముల నుంచి నువ్వు రావలసిన కంక్లూజన్ కూడా నేనే. అంటే వేదమైన, ఉపనిషత్తైనా, పురాణమైన, ఇతిహాసమైన శ్రీమన్నారాయణుడి యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవడానికి, శ్రీమన్నారాయణుడి యొక్క గుణగణాలను కీర్తించడానికి మాత్రమే పనికొస్తాయి. అందుకనే ఆ శ్రీమన్నారాయణుడి నాభి నుంచి వచ్చిన బ్రహ్మ కూడా, ఆ చతుర్ముఖ బ్రహ్మ 4 వేదములతో, 4 ముఖములతో వేదపారాయణం చేత శ్రీమన్నారాయణుని ఆయన స్తుతిస్తాడు.